వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు జరుగుమ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు జరుగుమల్లి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈ రోజు లాంగ్ వీడియో ఏంటి అని అంటే, ఈ వీడియోలో కొంచెం స్పెషల్ ఉంది. మీరు గెస్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ ఈ రోజు డే ఇన్ మై లైఫ్ లో కూడా ఆ వ్లాగ్ గా కూడా తీస్తానన్నమాట. అండ్ మీరు గెస్ట్ చేసే లోపు నేనే చెప్తాను, ఎందుకంటే నాకు ఆత్రం కాబట్టి. సో ఈ రోజు స్పెషల్ ఏంటి అని అంటే, ఈ రోజు మా హ్యాపీ యానివర్సరీ అన్నమాట. అఫీషియల్ గా 2 కంప్లీట్ చేసుకొని 3rd ఇయర్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నన్ను చూస్తుంటే, ఐఎమ్ నందు. ప్రీవియస్ గా నేను ఇంకా చాలా వీడియోసే చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ఓపెన్ చేసి చూసేయండి. అండ్ మీకు వీడియోస్ నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. మా మిన్నుగాడిని చూడండి ఒకసారి, ఎక్కడ ఉన్నాడు చూపించటు. వీడు వీడియో తీస్తుంటే, షూట్ చేస్తుంటే గొడవ చేస్తున్నాడు. అందుకని చెప్పి సైలెంట్ గా ఉంటాడని చెప్పి కూలర్ ఎక్కించామన్నమాట. అండ్ ఇంతకీ మా యానివర్సరీలో నేను మాత్రమే కనిపిస్తున్నా, మా మెయిన్ పర్సన్ కనిపించాలి కదా. సో మా గుణాన్ని కూడా ఇన్వైట్ చేస్తా. బయటికి రమ్మా మిరపతిగా. ఈ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ, మేము ఇద్దరమే ఉన్నాం కదా, కానీ మేము ముగ్గురం అన్నమాట. ఆ 3వ పర్సన్ కూడా ఇన్వైట్ చేసేద్దాం. మా మిన్నుగాడు, మా 3వ పర్సన్ మిన్నుగాడు అనమాట. సో మాది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లాగా మేము ముగ్గురం. సో వీడి వల్లే మేమిద్దరం ఇక్కడ ఉన్నాం. మేమైతే ఏ ప్లానింగ్ చేసుకోలేదు, ఈవెన్ సర్ప్రైజెస్ కూడా చేసుకోలేదు అనమాట. ఈ యానివర్సరీకి ర్యాండమ్ గా వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయ్యాము. సో ఇంకా మార్నింగ్ నార్మల్ గానే లేచాము, ఇంకా మా వర్క్స్ అన్ని చేసుకుంటున్నాము. బట్ అనుకోకుండా ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాము. అదేంటో మీకు తెలియాలంటే మీరు వీడియో మొత్తం చూడాల్సిందే. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ రోజు మార్నింగ్ గుణానే కాఫీ అయితే పెడుతున్నాడు. 2 డేస్ నుంచి గుణానే పెడుతున్నాడు. అది కాక ఈ రోజు మ్యారేజ్ స్పెషల్ కాబట్టి నాకు ఆ కిచెన్ నుంచి ఫ్రీడమ్ ఇచ్చి గుణ అయితే పెడుతున్నాడు అనమాట. చాలా డిఫరెంట్ గా పెడతాడు కాఫీ. ఒకేసారి పాలు, కాఫీ పొడి, పంచదార వేసి 2 టైమ్స్ పొంగనిచ్చి అయితే కాఫీ పెడతాడు. 2 టైమ్స్ బాగా వచ్చింది, బట్ ఈసారి కొంచెం షుగర్ తక్కువైంది, బట్ బాగుంది అనమాట. ఇంకా దాని తర్వాత మిన్ని గాడికి అయితే చికెన్ తీసుకుందామని అయితే చికెన్ షాప్ కి వెళ్ళాము. ఒకవేళ మేము బయటికి వెళ్తే వీడికి ఫుడ్ పెట్టి వెళ్దాము, మళ్ళీ మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి, సో వాడికి చికెన్ తీసుకొని, అండ్ నేను ఒక డ్రెస్ అయితే అనుకున్నాను. దానికోసం నేను దాని మీదకి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పి అయితే నేను ఫ్యాన్సీ స్టోర్ కి అయితే వెళ్ళాను. చాలా చూసాను ఇయర్ రింగ్స్, బట్ నాకు ఒకటే నచ్చింది, స్ట్రట్స్ అన్నమాట. అవేంటో మీకు తెలియాలంటే మీరు వీడియో మొత్తం చూడాల్సిందే. ఇంకా ఫైనల్ గా ఇంటికి వచ్చేసి మా మిన్ని గడికి అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది డాగ్ ఫుడ్. మీకు ఎవరికైనా ఇంట్లో డాగ్స్ ఉంటే మాత్రం మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో క్యారెట్, బీన్స్ అవన్నీ వేసి, చికెన్ మస్ట్ గా వేసి అయితే మిన్నీకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ప్యారలల్ గా నేను కూడా ఉప్మా అయితే చేస్తున్నాను. టిఫిన్ చేసి వెళ్దామని అయితే అనుకున్నాం అన్నమాట. సో ఇంకా నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. అండ్ నేను హెయిర్ కి కొంచెం ఫ్లాక్ సీడ్ జెల్ పెట్టుకుందామని అయితే అనుకున్నాను. అందుకే ఇంకా నేను హెయిర్ కి అయితే ఫ్లాక్ సీడ్ జెల్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్లాక్ సీడ్ జెల్ గురించి వీడియో కూడా చేసినట్టున్నాను. మీకు కావాలంటే చెప్పండి, నేను హెయిర్ కేర్ కి సంబంధించి నేనేం ఫాలో అవుతున్నానో వాటి గురించి మీకు అయితే వీడియో చేసి పెడతాను. కింద కామెంట్ లో చెప్పండి హెయిర్ కేర్ అని చెప్పి కామెంట్ చేయండి. డెఫినెట్ గా హెయిర్ కేర్ కి సంబంధించి వీడియోస్ పెడతా. అండ్ మా మిన్నిగాడికి ఈ లోపు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసి వాడికి కూడా పెట్టేశాను. ఇంకా ఈ గ్యాప్ లో నా ఫ్లాక్ సీడ్ జెల్ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇంకా దాన్ని కూడా తీసుకొని నా హెయిర్ కి 4 డేస్ అవుతుంది. నేను వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తాను. హెడ్ బాత్ చేసే ప్రతిసారి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నది కానీ, లేకపోతే హెయిర్ ప్యాక్ కానీ, ఇలా ఫ్లాక్ సీడ్స్ జెల్ కానీ ప్రిపేర్ చేసుకుని అయితే మస్ట్ గా పెట్టుకుంటాను. అందుకే నా జెల్ పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ చేశాను. సో గుణ అయితే రెడీ అవ్వమన్నాడు. ఏదో కొత్త ప్లేస్ పెట్టారంట, సో నన్ను అక్కడ తీసుకెళ్తా అని చెప్పాడు. అక్కడికి వెళ్తే నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావని చెప్పాడు. సో దానికోసమే రెడీ అవుతున్నా. ఇప్పుడు ఇది సడన్ గా వేసుకున్న ప్లాన్ అన్నమాట. సో దానికి తగ్గట్టు డ్రెస్ ఏం సెలెక్ట్ చేసుకోను అని అంటే, కొంచెం అది క్యూట్ ప్లేస్, సో దానికి తగ్గట్టు సెలెక్ట్ చేసుకో అన్నాడు. మా దగ్గర అయితే ఇది మీషోలో ఆర్ మింత్రాలో తీసుకున్న మ్యాక్సీ ఫ్రాక్ ఇది ఒక్కటే ఉంది, బ్లాక్ కలర్ది. సో ఇది కొంచెం వెస్ట్రన్ వైబ్ ఇస్తుంది కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నా. ఇది వేసుకున్నా. ఇప్పుడైతే గబగబా రెడీ అవ్వాలి, ఎక్కువ టైం కూడా లేదు. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇప్పటికి వెళ్ళేసరికి ఎంతసేపు పడుతుందో, అక్కడికి ఎంతసేపటికి వెళ్తాము, ఇవేమీ నాకు ఐడియా లేదు.
సో త్వరగా రెడీ అవ్వమని మాత్రమే హింట్ ఇచ్చాడనమాట. ఇప్పుడు క్విక్‌గా గెట్ రెడీ విత్ మీ అయితే చేసేద్దాం. చాలా సింపుల్‌గా రెడీ అవుతాను. ఎందుకు అన్‌ప్లాన్ అన్నానంటే ఇందుకే. మేమైతే ఇంట్లోనే ఉందాము. ఇంట్లో ఏమన్నా చేసుకొని తిందామనయితే అనుకున్నాం. బట్ సడెన్‌గా మేము కాఫీ తాగుతున్నప్పుడు తనకొక ఇన్‌స్టా రీల్ వచ్చిందన్నమాట. సో, ఒక ప్లేస్ గురించి. సో, ఇంక వెంటనే నాకేం చెప్పకుండా రెడీ అవ్వు బయటికెళ్దామనయితే అన్నాడు. ఇంక అందుకే గబగబా రెడీ అవుతున్నా. ఇక్కడైతే నేను స్కిన్ కేర్ చేసేసుకొని మేకప్ చేసుకుంటున్నా. స్కిన్ కేర్ ఆల్రెడీ టోనరు, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అప్లై చేశా. అండ్ దాని తర్వాత నేను డార్క్ స్పాట్స్ గానీ, పిగ్మెంటేషన్స్‌కి ఓన్లీ కన్సీలర్ అప్లై చేస్తాను గదా! సో, కన్సీలర్ అప్లై చేసి కాంపాక్ట్ అయితే పెట్టుకున్నాననమాట. పౌడర్ రాసుకున్నాను. అండ్ దాని తర్వాత లిప్స్‌ని డిఫైన్ చేసుకోవటానికి నేను కొంచెం లిప్ లైనర్ ఉంది నా దగ్గర. కొన్నప్పుడు పెద్దగుంది. ఇప్పుడు చిన్నదయిపోయింది. సో, అది గూడా లిప్ లైనర్ మింత్రాలో లిప్ షేడ్స్ తీసుకున్నానని చెప్పాను గదా! లిప్‌స్టిక్‌వి. సో, అందులో ఒక షేడ్ అయితే అప్లై చేస్తున్నాను. ఫైనల్‌గా సింపుల్ యాక్సెసరీస్ మొత్తం ఏసుకున్న. చిన్న స్టడ్స్ పెట్టుకొని, ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి ఒక బ్యాంగిల్ అయితే వేసుకొని, పోనీటైల్ ఏసుకున్న. ఫైనల్‌గా రెడీ అయిపోయి మేమైతే బయటకొచ్చాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ బండికి పెట్రోల్ కొట్టించడం. ఫస్ట్ అక్కడికెళ్ళి బండికి పెట్రోల్ కూడా కొట్టించుకొని మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇంతకీ మేము ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది మీకు అర్థం కాలేదు కదా! సో, మీకు అర్థం కాలేదంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఆ సర్ప్రైజ్ ఏంటి అని చెప్పి మీరు డెఫినిట్‌గా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మీరు కూడా నాతో పాటు. సో, ఇంకా దారిలో వెళ్తూ ఫుల్‌గా గాలికి ఐస్‌లో నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. ఇంకా దారిలో ఇవి స్పెట్స్‌వి కనిపిస్తే ఆగి అయితే తీసుకున్నాము. ఎలా ఉన్నాయి నాకు స్పెట్స్? గుడ్డిదానిలాగా ఉన్నానా? లేకపోతే కొంచెం స్టైలిష్‌గా ఉన్నానా? మీరు కింద కామెంట్‌లో చెప్పండి. ఏదైనా పర్లేదు నేను తీసుకుంటాను. అండ్ దాని తర్వాత గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆ లొకేషన్‌కి వెళ్ళటానికి మొత్తం తిరిగామన్నమాట. సో, ఫైనల్‌గా దొరికింది మాకు. ఇంతకీ మేము ఎక్కడికెళ్ళామంటే గుంటూరులో ఉన్న అరండల్‌పేటలో ఈ రోజ్ కేఫ్ అని చెప్పి పెట్టారన్నమాట. ఇది పెట్టి ఎన్ని డేస్ అయిందో నాకు తెలీదు గానీ, బట్ మేము ఫస్ట్ టైమ్ చూసాము ఇన్‌స్టా రీల్‌లో. సో, ఇంకా రోజ్ కేఫ్‌కయితే వచ్చాము. దీంట్లో థీమ్ గాని అదంతా చూస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. సో, ఫైనల్‌గా ఇంక మేమైతే పైకైతే వెళ్ళిపోతున్నాము. లిఫ్ట్‌కి కూడా ఆ రోజ్ థీమ్‌తోనే కలరింగ్ గూడా వేశారు. సో, ఫైనల్‌గా ఇదే ఆ రోజ్ కేఫ్ అన్నమాట. కుషన్ రెస్టారెంట్. ఇది థీమ్ మొత్తం పింక్ థీమ్‌లోనే ఉంటుందన్నమాట. నాకైతే ఈ ఏదైతే థీమ్ ఉంది చూసారా? నాకదైతే చాలా నచ్చింది. ఫుడ్ గురించి నేను తర్వాత చెబుతా. బట్ నాకు ఈ డెకోర్ గాని, వాళ్ళ ఐడియా గాని అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. మంచిగా ఫోటోస్ దిగొచ్చు, వీడియోస్ దిగొచ్చు. కొంచెం చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇది అస్థెటిక్ మోడల్‌లో ఉంటుందన్నమాట. ఈ మధ్య ఎక్కడ చూసినా అస్థెటిక్ అంటున్నారు కదా! సో, ఇదే అస్థెటిక్ థీమ్ అన్నమాట. కానీ ఒక్కొక్క సీటింగ్‌కి ఒక్కొక్క డిఫరెంట్‌గా డెకోర్ చేశారు. ఒకదానికి టెడ్డీస్, లవ్ సింబల్స్ పెట్టారు. కొంచెం డెకోర్ టైప్ ఒకదానికి పెట్టారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడ కాకపోతే లైట్స్ చాలా డిమ్‌గా ఉందన్నమాట. అందుకే వీడియోస్‌లో నేనేసుకున్న బ్లాక్ డ్రెస్‌కి అది ఇంకా చాలా దిమ్ముగా కనిపిస్తుంది. సో, నాకు వీలైనంత వరకు నేను మీకు ఇక్కడ డెకోర్ మొత్తం చూపిస్తున్నాను. ఒక దగ్గరేమో ఈ లైట్స్ పెట్టారు. ఫెరీ లైట్స్ కింద పెట్టారు. అండ్ ఒక దగ్గర అయితే అసలు వీళ్ళ ఐడియాలజీకి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఇక్కడ కూడా అవి మన గిఫ్ట్ ఉంటాయి కదా! అవి కూడా పెట్టారన్నమాట. గిఫ్ట్స్ కి సంబంధించినవి కూడా పెట్టారు. ఇవి జస్ట్ డూప్లికేట్ గిఫ్ట్స్ అన్నమాట. అండ్ ఫైనల్ గా అయితే మేము అన్ని సీటింగ్స్ లో అందరు నిండిపోయి ఉన్నారు. మేమైతే ఇంకా ఈ లవ్ సింబల్ థీమ్ ఉంది కదా, ఓ బేబీ, మేమైతే ఇక్కడ కూర్చున్నాము. అండ్ ఇంకా ఇంకా ఫంక్షన్స్ అన్నా ఏదైనా ఫెస్టివల్స్ అన్నా మనకు గుర్తొచ్చేది బిర్యానీయే కాబట్టి మేము కూడా కామన్ గా బిర్యానీయే ఆర్డర్ ఇచ్చాము. ఒకటేమో నేను డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ ఇచ్చాను. దాని తర్వాత బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నాకు బిర్యానీ అంటే మేము లేట్‌గా వెళ్ళటం వల్ల అలా అనిపించిందో లేదో తెలియలేదు గానీ, చల్లబడిపోయింది బిర్యానీ అంతా. బట్ టేస్ట్ ఓకే, పర్లేదని అనిపించింది. 10కి 8 అయితే ఇస్తాను. ఫైనల్‌గా మేము అక్కడ లంచ్ కూడా చేసేసి, ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఇంకెక్కువ టైం అక్కడ స్పెండ్ చేయటానికి కూడా ఏం లేదు. ఈవెన్ వాళ్ళది క్లోజింగ్ టైమ్ అయిపోయింది. అందుకే ఇంకా మేము 5 కల్లా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయి అందరిని కలిసి ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి రాంగాల్నే మా మిన్నిగాడు గుణ మీద పడిపోయాడు. వాడిని వదిలిపెట్టి ఎళ్ళాం గదా! సో, ఒక్కసారిగా ఆ ప్రేమంతా కురిపిస్తున్నాడన్నమాట గుణ మీద.
పాపం వీడు పొద్దున మేము ఎన్నింటికి వెళ్ళాము, 3-2:30 అలా అయితే వెళ్ళాము. అప్పటి నుంచి మేము వచ్చేసరికి 9:30, 10 అయింది. అప్పటి వరకు వీడు ఒక్కడే ఉన్నాడు. ముందు రోజు ఏంటంటే గుణాకి షూట్ ఉండి ఎర్లీ మార్నింగ్ 4 or 5 అలా వచ్చాడు. నేనైతే ముందు రోజు నైటే కేక్ తెప్పించి పెట్టుకున్నాను. బట్ కట్ చేయడానికి గుణ లేట్ గా వచ్చేసరికి ఇంకా అవ్వలేదు. ఇంకా సరే ఈవినింగ్ కట్ చేసుకుందాంలే మన పనులన్నీ అయిపోయిన తర్వాత అని చెప్పి ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ పెట్టుకున్నాం అన్నమాట. సో నేను థీమ్ కూడా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ పింక్ థీమ్ లోనే తీసేసుకున్నాను. ఫైనల్ గా మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. కేక్ కటింగ్ చేసుకొని మా క్యూట్ మిన్నిగాడు కూడా మాతో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంటే మేము 3 మెంబర్సే కదా, సో అందుకే మా మిన్నిగాడిని కూడా పెట్టుకొని మేమైతే ఈ కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఫైనల్ గా మా వెడ్డింగ్ యానివర్సరీ ఇలా అయితే కంప్లీట్ అయింది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ లో చెప్పండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.